అద్దెకి తీసుకున్నాడండి ఆయన. 3,100 స్క్వేర్ యార్డ్ అద్దెకి తీసుకుంటే ఎంత ఆక్యుపై చేశాడండి? అదేంటండి, అక్కడ జట్టి ఉందండి, అక్కడ లోడింగ్ అన్లోడింగ్ జరిగేదండి. అలాంటి దాన్ని మొత్తం ఆక్యుపై చేస్తాడు. టోటల్గా ఆక్యుపై చేసేస్తే నోటీస్ ఇచ్చానన్న కోర్ట్ ఆఫీసర్ని అడిగాను, మీరు ఏం చేస్తున్నారని అడిగాను. నోటీస్ ఇచ్చాం, డిసెంబర్లో ఇచ్చామన్నారు. డిసెంబర్లో ఇచ్చాం, తర్వాత మార్చిలో కూడా ఇచ్చామన్నారు. అంటే ఈరోజు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడు కాబట్టి ఈరోజు 6,000 స్క్వేర్ ఫీట్ ఈరోజు స్క్వేర్ యార్డ్స్ ఆక్యుపై చేస్తాడు ఈ రోజున. అంటే ఇది ఒక 3,100, 6,000 ఆక్యుపై చేసినప్పుడు నోటీస్ ఇస్తే కూడా సమాధానం లేదు. ఎందుకు? నీ బినామీ కాబట్టి, నీ మనిషి కాబట్టి. ఈ రోజున చూడండి ఎంత దారుణం, చూడండి ఎంత దారుణం, చూడండి. ఈరోజు కాకినాడ యాంకరేజ్ పోర్టు ఏరియాలో ఉన్నాం మనం. ఈరోజు ఈ మధ్యకాలంలో చూస్తున్నారు మీరు, ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే మంత్రివర్యులు అదేంటి మనోహర్ గారు వచ్చారు. మనోహర్ గారు వచ్చి ఈ పోర్ట్ ఏరియాలో అక్రమ రవాణా జరుగుతుంది, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్ల జరుగుతుంది, అక్రమ బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి, పీడిఎస్ బియ్యం అంతా కూడా ఇక్కడి నుంచే జరుగుతున్నాయని చెప్పి ఆయన ఆరోపణ చేశారు. ఆయన మొన్న చేశారు, మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం. గతంలో కూడా చెప్పాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అదేవిధంగా ఆయన మంత్రివర్యులుగా ఈ ప్రాంతానికి వచ్చి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్లే ఈరోజు ఈ అక్రమ రవాణా జరుగుతుంది, పీడిఎస్ బియ్యం అంతా కూడా ఇక్కడి నుంచి ఎగుమవుతుందని చెప్పారు ఆయన. ఇప్పుడు తగిలిపోయిందంటే అర్థం ఉందండి, బార్జీ హై టైడ్లో తగిలిపోతుంది బార్జీ. ఓనర్స్ కంప్లైంట్ చేశారు. ఓనర్స్ కంప్లైంట్ చేయడం కాకుండా పోర్ట్ ఆఫీసర్ గారికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఈ సిల్ట్ అంతా తీస్తారు కానీ ఇక్కడే ఉండిపోయింది, బయటికి పెట్టమని ఛాంబర్ ఆఫ్ కామర్స్ 7వ తారీఖు 6వ నెలలో లెటర్ పెట్టారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా లెటర్ పెట్టారు. దీనివల్ల నష్టం జరుగుతుంది, ఇక్కడ ఉన్న మట్టి సరిగ్గా తీయలేదని, వాళ్ళు కూడా రోడ్స్ కానీ ఇవన్నీ సరిగ్గా చేయలేదని చెప్పి వాళ్ళు లెటర్ పెట్టారు. మార్చ్లో వర్క్ కంప్లీట్ అయిపోతే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు అయిందని కంప్లీట్ అయ్యి 4 నెలల్లోనే కంప్లైంట్ చేస్తున్నారండి. ఇక్కడ వర్క్ జరగలేదన్నమాట చాలా స్పష్టంగా అర్థమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 73 కోట్లు కొట్టేశారు ఈ రోజున. 73 కోట్లు ఏది? ఎందుకు నీకు హైటైడ్లు ఎందుకు తగిలిపోతున్న బాధ్యత? నువ్వు మట్టి తీస్తే ఈరోజు నీ వల్ల ఈ రోజున దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్ల ఈరోజు పోర్టుకి చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు పోర్టుకి చెడ్డ పేరు రావడం కాకుండా నీ వల్ల మిగతా వ్యాపారస్తులందరూ కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది నీకు ఈ రోజున. ఎస్, అన్ని కూడా సర్వే పట్టుకుంటారు, అందులో దొంగ లేరు అనుకో వదిలేస్తారు, ఉంటే కేసులు కడతారు. దానివల్ల నీ సాక్షి పేపర్లో కూటమి ప్రభుత్వాలు ఇవాళ పోర్ట్ అంతా రైస్ మిల్లర్స్కి అందరూ కూడా నష్టం జరుగుతుంది, ఏదో అన్యాయం జరిగిపోతుందని మాట్లాడుతూ ఎస్ నువ్వు చేస్తున్నావు. ఇక్కడ నీ వల్ల ఈరోజు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్ల ఈ రైస్ ఎక్స్పోర్టర్ కూడా అన్యాయం జరుగుతుంది ఈ రోజున నీ వల్ల. అందుకే ఈయన వల్ల ఈరోజు చూడండి ఎంత దారుణం అంటే, దూరంపూడి చంద్రశేఖర్ అనుసరుడు సాన్ మెరీన్ కంపెనీ అలీషా, ఇప్పుడే వెళ్ళాం, యాడ్కి వెళ్ళాం మనం. అక్కడ 3,100 స్క్వేర్ ఫీట్ తీసుకున్నాడు అద్దెకి. 3,100 స్క్వేర్ ఫీట్ తీసుకున్నాడు అద్దెకి యార్డ్, స్క్వేర్ యార్డ్.
ఏమండి మాస్టర్ కొద్దిగా ఈ బోట్ రాంసిదా కదా